సార్, కరోనా పైన వ్యాక్సిన్ల పైన సామాన్య ప్రజలకు ఎన్నో సందేహాలు ఉన్నాయి సార్. ఆ సందేహాలన్నింటికీ మీ నుంచి సమాధానం కోరుకుంటున్నాం ఈరోజు. ఓకే అండి. అయితే నేనేమి వైద్య శాస్త్ర విద్యార్థిని కాదు, వైద్యుని కాదు. బట్ అనేక మంది ఎపిడమాలజిస్టులు వ్యాసాలు, వారి పరిశోధనలు, అభిప్రాయాలు రోజు చదువుతూ చూస్తూ నా సామాన్యుడికి అర్థమయ్యే భాషలో ఒక చెప్పగలుగుతాను. ఇప్పుడు మీకు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ప్రఖ్యాత వైద్య నిపుణుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హెడ్, ఆయన ఇంటర్వ్యూ మీకు వైర్లో ఉంది, దయచేసి చూడండి. అలాగే మీరు ఆయన హిందూలో ఈ లాస్ట్ 3-4 days లో డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి రాశారు. అలాగే శేషాద్రి జాకబ్ జాన్, ఇలాంటి వాళ్ళు చాలా మంది రాస్తున్నారు. పబ్లిక్ డొమైన్ లో చాలా సమాచారం అందుబాటులో ఉంది. అయితే దాన్ని పద్ధతి ప్రకారం స్టడీ చేసి అవగాహన చేసుకొని మనం ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నమే చేయాలి. ఎందుకంటే సమాచారం లేకపోతే ప్రజలు అనవసరంగా భయపడే ప్రమాదం ఉంది, ఉదాసీనంగా కూడా ఉండే అవకాశం. అవును సార్, ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందా? ఒకవేళ అదే నిజమైతే కారణం ఏంటో అనుకోవచ్చు సార్. వ్యాప్తి ఖచ్చితంగా చెందుతుంది, అనుమానమే లేదు. దీన్ని ఇన్ఫెక్టివిటీ అంటారు ఇంగ్లీష్లో, ఆర్ ఫ్యాక్టర్ అంటారు మెడికల్ లాంగ్వేజ్, రిప్రొడక్షన్ ఫ్యాక్టర్. అంటే ఒక వ్యక్తికి కరోనా సోకితే అతను ఇంతమందికి అంటించే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో ఫస్ట్ వేవ్ లో ఒక 10 మంది కనుక కాంటాక్ట్ లోకి వస్తే 3-4 కరోనా సోకేది, అంటే కరోనా రోగితో కాంటాక్ట్ లోకి వస్తే. ఇప్పుడు 8-9 మందికి సోకుతుంది మీకు. అందుకే ఫ్యామిలీలో కూడా ఒకరికి వస్తే అందరికీ సోకుతోంది. అందువల్ల ఇవాళ సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ ఖచ్చితంగా మోర్ ఇన్ఫెక్షస్, ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది మనకు లెక్కల్లో కూడా కనబడుతుంది. ఫస్ట్ వేవ్ లో 1,00,000 కేసులు రోజు దాటలే, ఇప్పుడు 2 లక్షల కేసులు కూడా దాటిపోయాయి. ఇంకా పీక్ చేరలేదంటున్నారు, చాలా వేగంగా రెట్టింపు అయిపోతున్నాయి. సో అందువల్ల వ్యాప్తి వేగంగా ఉంది. ఇట్ ఈస్ మోర్ ఇన్ఫెక్షస్, అనుమానమే లేదు. అయితే దీనికి కారణం ఏంటి అని మీరు అడిగారు. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు యూకే వేరియంట్, సౌత్ ఆఫ్రికా వేరియంట్, బ్రెజిల్ వేరియంట్ ఇండియాలో కనిపించాయి. అందులో యూకే వేరియంట్ ఎక్కువ కనిపించింది. ఇది కాకుండా మన దేశంలోనే డబుల్ మ్యూటెంట్, అంటే 2 రూపాంతరాలు చెందినవి కూడా కలిసి వస్తుంది. సో అందువల్ల ఈ రూపాంతరం, ఈ మ్యూటెంట్ల వల్లనే వేగంగా వ్యాప్తి చెందుతుందా? ఇది ఒక అనుమానం. రెండో అనుమానం ఏంటంటే ఈ లాస్ట్ 2-3 months లో మనం పూర్తిగా జాగ్రత్తలు గాలి కొదిలేసాం. పెద్ద పెద్ద రాజకీయ సభలు పెట్టుకుంటున్నాం, మతపరమైన ఉత్సవాలు పెట్టుకుంటున్నాం, సామాజిక ఫంక్షన్లు భారీ ఎత్తున జరుపుతున్నాం. అసలు మనిషి ఈరోజు కరోనా ఉందా అనే రీతిలో ఈ మధ్య ఈ 15-20 రోజుల నుంచి కొద్దిగా భయపడుతున్నారు. కానీ అన్ని ఓపెన్ అయిపోయి ఎప్పట్లాగా కరోనాను కంప్లీట్ గా మనం మర్చిపోయి బిహేవ్ చేశాం. ప్రభుత్వాలు అలాగే బిహేవ్ చేస్తే ప్రజలు అలాగే బిహేవ్ చేశారు. దాని ఫలితం ఏంటంటే కరోనాకు మెతెక్కువ దొరికింది. సో కరోనాకు పెద్ద గడ్డివాం దగ్గరికి నువ్వు పశువులు తీసుకెళ్తే ఆ గడ్డివాం మీద పడవి తినవా? తినకుండా ఉంటాయా? సో అలా ఇవాళ కరోనాకు స్ప్రెడ్ అవ్వటానికి మనమే అవకాశం ఇచ్చాం. సో ఈ రెండిట్లో ఏది కారణం? కొత్త రూపాంతరాల వల్లనే వేగంగా వ్యాప్తి చెందుతుందా, లేదా ఎక్కువ మంది ఇవాళ కరోనా సోకటానికి, కరోనాకు దొరకడానికి మన ప్రవర్తన మారింది వల్లన? అంటే 2 పాసిబుల్ ఉండొచ్చు. ఇప్పటి వరకు యూకే వేరియంట్ మాత్రం చాలా వేగంగా వ్యాప్తి చెందింది అనే అనుభవం కూడా, అక్కడ కూడా యూకేలో కూడా అదే అనుభవం. సో అందువల్ల ఇట్ ఈస్ మోర్ ఇన్ఫెక్షస్, కారణం ఏదైనా ఇట్ ఈస్ మోర్ ఇన్ఫెక్షస్ అనే దాంట్లో మనమే లేదు. రైట్ సార్, ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉందా? మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయా? తీవ్రంగా ఉందా అన్న దానికి కంక్లూజివ్ గా ఎవిడెన్స్ లేదు. మనకు అనిక్డోటల్ ఎవిడెన్స్, మళ్ళీ హాస్పిటల్ నిండిపోతున్నాయి, క్రిమటోరియాలు నిండిపోతున్నాయి, ఈవెన్ ఈసారి హాస్పిటల్లే కాదు శ్మశానాలు కూడా నిండిపోతున్నాయని ఛత్తీస్గఢ్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి మనకు ఫోటోలు, వార్తలు వస్తున్నాయి. అయితే ఇది సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ వలన లేదా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం వలన, ఇది డౌట్. ఎందుకంటే నిజం హాస్పిటల్ నిండిపోతున్నాయనే నిజం, అందుకు ఎక్కువ మంది మరణాలు కూడా జరుగుతున్నాయి నిజం. కానీ మరణాల రేటు పెరగడం వల్ల కాదు,
ఎక్కువ మందికి సోకే వరకు ఆటోమేటిక్ గా అందులో ఒక పర్సంటేజ్ వాళ్ళు మరణిస్తే ఆ మరణాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు 10,000 మంది సోకినప్పుడు మరణాలు ఒక సంఖ్య ఉంటే 2 లక్షల మంది సోకినప్పుడు మరణాల సంఖ్య ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇట్స్ ఏ సింపుల్ మ్యాథమెటికల్ ఫినామినన్ కదా. సో అందువల్ల ఈ మ్యూటెంట్ కొత్తగా రూపాంతరం చెందింది తీవ్రంగా ఉందా అంటే మోర్ ఫేటల్ గా ఉందా అనే దానిపైన ఇప్పటికీ కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు ఉదాహరణకు యూరోప్ లో యూకేలోమో ఇది మోర్ సివియర్ అంటే ఇది వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా ఈ కొత్త వేరియంట్ కొత్త రూపాంతరం ఇది చాలా తీవ్రంగా కూడా ఉండేది. ఇట్ ఈస్ బోత్ ఇన్ఫెక్షస్ అండ్ ఫేటల్ అని యూకేలో తెలియదు. యూరోప్ లోని ఇతర దేశాల్లో ఇది అంత తీవ్రం కాదు, వేగంగా మాత్రం అంతటా ఉంది, అందులో డౌట్ లేదు, తీవ్రం కాదు అని తెలియదు. ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఇది చాలా తీవ్రము అని తేలుతోంది, కొన్ని చోట్ల ఎర్లీగా కూడా కోలుకుంటున్న అనుభవాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇట్ ఈస్ స్టిల్ ఇన్కంక్లూజివ్ అంటే పరిశోధన మనకు ఇంకా పూర్తి సమాచారాన్ని ఇవ్వడం లేదు. మరణాలు కూడా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే చాలా ఎక్కువ ఉన్నాయి అంటే అది ఈ తీవ్రత వల్లనే కావాలని ఏమీ లేదు. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది, మోర్ ఇన్ఫెక్షన్స్ ఉంది కనుక మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కరోనా బారిన పడుతున్నారు, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ హాస్పిటలైజ్ అవుతున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా మోర్ మార్టాలిటీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ తీవ్రత వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు అన్నది కూడా కంక్లూజివ్ గా ఎస్టాబ్లిష్ కాలేదు ఇంకా. సార్ మరోవైపు ఫస్ట్ వేవ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ వేవ్లో యువకులు అలాగే చిన్నపిల్లల మీద కూడా కోవిడ్-19 ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఏంటి సార్ ఎందుకు అనుకోవచ్చు? ఇది అంటే మీకు డేటా చూస్తే నిజం, యువకులు చిన్నపిల్లల పైన ప్రభావం కనబడుతున్న మాట నిజం, కేసులు పెరుగుతున్నాయి వాళ్ళలో కూడా. దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇంతకుముందు చెప్పినట్లు ఇది ఆ కరోనా రూపాంతరం లక్షణమా లేదా యంగ్ అండ్ పిల్లలు బయటికి రావడం వల్ల జరిగిందా, ఇది కూడా రెండు పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మీకు ఫస్ట్ వేవ్ ఎప్పుడు వచ్చింది, జూన్ దాకా మనం లాక్డౌన్ లోనే ఉన్నాం. జూన్ తర్వాత గ్రేడెడ్ గా అన్లాక్ చేసుకుంటూ వచ్చాం, ఓపెన్ అవుతూ వచ్చాం. ఓపెన్ అయినా కూడా మీరు అప్పటికి ఇంకా స్కూళ్ళు ఓపెన్ కాలేదు, కోచింగ్ సెంటర్లు ఓపెన్ కాలేదు, పిల్లలు బయటికి వచ్చి ఆడుకోవడం కూడా తక్కువే. సో ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ సమయంలో ఏం జరిగిందంటే ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్య కాలంలో ఇక కరోనా లేదనుకున్నాం మనం. లేదనుకొని మళ్ళీ పిల్లలు ప్రైవేట్ స్కూల్ కాలేజీలు నడపడం మొదలు పెట్టారు. చాలా చోట్ల స్కూళ్ళు కూడా కొన్ని రోజులు అనుమతించారు, కాలేజీలు అనుమతించారు, గ్రౌండ్స్కి వెళ్ళడం మొదలైంది. అంతా మళ్ళీ నార్మల్ గా మోర్ యూత్ అనేది బయటికి వచ్చారు. కరోనా యొక్క లక్షణం ఏంటంటే అది మనము బయటికి వస్తే అది పట్టేసుకుంటుంది. అందుకే మనం లాక్డౌన్ పెట్టుకొని అన్ని రోజులు మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయ్యేదాకా లాక్డౌన్ ఎందుకు పెట్టాం, కరోనా దొరకకూడదు మనకి. సో ఇవాళ యంగర్ పాపులేషన్ వర్కింగ్ పాపులేషన్ కనుక వారు ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున బయటికి రావడం కూడా జరిగింది, పిల్లలు కూడా బయటికి ఎక్స్పోజ్ కావడం జరిగింది. అందువల్ల ఈ ఎక్కువ మంది యువకులు పిల్లలు దీని బారిన పడుతున్నట్టు కనబడింది. కానీ ఇది కరోనా యొక్క రూపాంతర స్వభావమా లేకపోతే ఎక్కువ మంది యూత్ అండ్ పిల్లలు ఎక్స్పోజ్ అయ్యారా అనేది ఈ రెండు క్వశ్చన్లు ఉన్నాయి. సెకండ్ డే కావచ్చు, ఎక్స్పోజ్ కావడమే ప్రధానము. కరోనాకి ప్రత్యేకంగా యువకుల్ని పిల్లల్ని బాధించే లక్షణము వచ్చిందని ఇప్పటికైతే కంక్లూజన్ లేదు. అందువల్ల మోర్ ఎక్స్పోజ్ కావడం వల్లనే పిల్లల్లో యువకుల్లో కరోనా ఎక్కువ సోకుతుంది అనేది ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం. అయితే మనం గమనించండి, ఇది ఎవాల్వింగ్ సైన్స్, ఇది కొత్త వైరస్, మనకు తెలియదు. ఒకప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది, సర్ఫేస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మీరు ఒక టేబుల్ మీద ఎవరైనా తుమ్మారనుకోండి, మీరు పొరపాటున చేయబెట్టారనుకోండి, మీకు అంటుకుంటుందని చెప్పారు. ఇవాళ తాజా రీసెర్చ్ ఏం చెప్తోందంటే సర్ఫేస్ వల్ల అంత వేగంగా వ్యాప్తి చెందడం లేదు, అంత ఈజీగా చెందడం లేదు అని. అందువల్ల ఇది ఇప్పటి వరకు ఉన్న ఎవాల్వింగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా శాస్త్రవేత్తలు చెప్తున్నదే నేను చెప్తున్నా. సార్ ఇక వ్యాక్సిన్ గురించి ఏంటి సార్, వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా రాదా సార్? అసలు లేదు, తప్పది. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వస్తుంది, 2 సార్లు వ్యాక్సిన్ వేసుకున్నా డోస్ వేసుకున్నా కూడా కరోనా వస్తుంది. ఇది తెలియకపోతే చాలా మంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇక నాకు లైసెన్స్ వచ్చి నేను ఇష్టమైనట్టు తిరుగుతా అనుకుంటున్నారు.
అది కరెక్ట్ కాదు. మరి వ్యాక్సిన్ ఎందుకు? వ్యాక్సిన్ సివియారిటీ నుంచి కాపాడుతుంది. ఇప్పటి వరకు పరిశోధన ఏం చెప్తుందంటే వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కరోనా పూర్తిగా రాదు అని చెప్పలేదు. అంటే నార్మల్గా కొంత ప్రొటెక్షన్ ఉండొచ్చు, కానీ పూర్తిగా రాదు, 100% ప్రొటెక్షన్ ఉంటుంది అని మాత్రం చెప్పలేదు. కానీ 100% మరణాల నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ డెత్. అంటే ఆ స్థాయిలో తీవ్రంగా కాకుండా నేను కాపాడుతుంది. అంటే ఇతర రకాల అనారోగ్యాల ప్రభావం ఉంటే తప్ప. అదే కాకుండా హాస్పిటలైజేషన్ కూడా స్కోప్ తక్కువ ఉంటుంది. అంటే వ్యాధి తీవ్రతను మాత్రం ఖచ్చితంగా రక్షణ ఇస్తుంది, వ్యాధి తీవ్రత నుంచి. కానీ మొత్తానికే కరోనా సోకకుండా 100% రక్షణ అయితే వ్యాక్సిన్ ఇవ్వదు. కానీ వ్యాధి తీవ్రత తగ్గడము, మరణం, చనిపోకుండా ఉండడం కూడా చాలా చాలా ముఖ్యం కదా. ఇక ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్కి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ మీద అనేక ప్రశ్నలు వచ్చాయి, సందేహాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి సార్ వ్యాక్సిన్కున్న సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమనుకోవాలి? అంటే ఈ వ్యాక్సినే కాదు, ఏ టాబ్లెట్ వేసుకున్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. మీకు అది తక్కువనా ఎక్కువనా అన్నదే పాయింట్ తప్ప, మీరు ఈవెన్ నార్మల్ టాబ్లెట్ వేసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. ఎందుకంటే అది రసాయనికం కదా, అదైతే రసాయనికం టాబ్లెట్ అయితే. ఇప్పుడు ఇది కూడా ఒక బయాలజికల్ ఇంటర్వెన్షన్ కదా. సో అందువల్ల డెఫినెట్ గా కరోనా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు, వ్యాక్సినే కాదు ఏ టాబ్లెట్ కన్నా ఉంటుంది. దీన్నే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అంటారు, AEFI అని. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాక ఈ వ్యాక్సిన్ వచ్చాయి. ఇదేదో కాలక్షేపానికి రాలే కదా. అందువల్ల ఈ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేది చాలా 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 రేర్. అంటే మీకు కరోనా సోకితే వచ్చే ప్రమాదంతో పోలిస్తే వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా నెగ్లిజిబుల్. అందులో మన దేశంలో చాలా తక్కువ రిపోర్ట్ అయ్యాయి. నాకు తెలిసి మీది ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మన దేశంలో అందుబాటులో ఉన్న 2 వ్యాక్సిన్లో 10% కోవాక్సిన్, 90% కోవిషీల్డ్, అంటే సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన ఆక్స్ఫోర్డ్ అస్ట్రాజెనికా. మొదటి రౌండ్ లో మొత్తం కోవిషీల్డ్ ఇచ్చారు. నేను కూడా కోవిషీల్డ్ తీసుకున్నాను ఫస్ట్ డోస్. ఈ కోవిషీల్డ్ కొన్ని దేశాల్లో వీటిలో బ్లడ్ క్లాటింగ్ వచ్చింది. అంటే డెన్మార్క్ లో కానీ ఇతర యూరోపియన్ కంట్రీస్ లో కూడా వచ్చింది. వారు తాత్కాలికంగా దీన్ని నిలిపివేసి మళ్ళీ ప్రారంభించిన అనుభవాలు కూడా ఉన్నాయి. దానివల్ల ఈ బ్లడ్ అయితే ఇండియాలో మన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మన శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే కోవిషీల్డ్ వల్ల ఇలా బ్లడ్ క్లాటింగ్ అయినటువంటి వారు రిపోర్టింగ్ అయితే కాలే ఇంతవరకు. మరి అక్కడైనప్పుడు ఇక్కడ ఎందుకు కాలేదు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అక్కడ కూడా నెగ్లిజిబులే. సో అదేమీ ఆడ వందల సంఖ్యలో జనానికి ఏం కాలే, లక్షలలో ఒకరికి. అందువల్ల అక్కడ నెగ్లిజిబులే. ఇంకోటి ఏంటంటే శాస్త్రవేత్తలు చెప్పేది అంటే ఇది బయాలజికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది నాట్ లైక్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ఒక ఫుడ్ తయారు చేస్తే, నువ్వు కూర వండితే, చికెన్ వండితే అందరూ ఒకటే టేస్ట్ లో వండలేరు. సో రకరకాల టేస్ట్లు ఉంటాయి. సో కదా వంట, నేను వంటతో పోల్చడం లేదు, కానీ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీకు స్పెసిఫిక్ గా ఆ ప్రిసిషన్ తో మ్యానుఫ్యాక్చర్ కొంతవరకైనా చేయొచ్చు. కానీ బయాలజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కొన్ని తేడాలు ఉండొచ్చు. అందువల్ల ఇండియాలో మాత్రం ఈ కోవిషీల్డ్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అంటే బ్లడ్ క్లాటింగ్ అనేది రిపోర్ట్ కాలేదు. అయితే నా సలహా ఏంటంటే వ్యక్తిగతంగా మీకు ఏదైనా ఇతర రకాల అనారోగ్యాలు ఉన్నప్పుడు మీ ఫిజిషియన్ ను ఒక్కసారి సంప్రదించి వ్యాక్సిన్ వేయించుకోండి. కానీ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల నేను కూడా వేసుకున్నాను, కోవిషీల్డ్ వేసుకున్నాను. ఏమైందో 1-2 days లైట్ గా బాడీ పెయిన్, అనీజీనెస్ ఉంది, బాడీ పెయిన్స్ కూడా కాదు. తర్వాత ఆటోమేటిక్ గా ఏమీ కాలేదు. అందువల్ల భయపడాల్సిన అవసరం అయితే వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది మాత్రం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఒక డోసు కోవాక్సిన్ వేసుకుంటే 2వ డోసు సమయానికి అదే వ్యాక్సిన్ కనుక దొరకకపోతే ఏంటి సార్ పరిస్థితి? అంటే అలా ఉండకపోవచ్చు. అంటే ఆ ప్రమాదము, ఆ రిపోర్ట్లు వస్తున్నాయి చాలా చోట్ల నుంచి, మాకు వ్యాక్సిన్ 2nd డోస్ అందుబాటులో లేదని. అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కోవిషీల్డ్ ఉంది, మీరు 4 weeks తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే నిన్న వేసుకోవాలి. కానీ ఇప్పుడు తాజాగా రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మీకు ఇతర దేశాల్లో, ఇప్పుడు UK లాంటి దేశాల్లో 12 weeks గ్యాప్ ఇస్తే మోర్ ఎఫికసీ ఉంది, అంటే మోర్ ఎఫెక్టివ్ గా వ్యాక్సిన్ పనిచేస్తుంది అని.
అయితే మన భారతదేశంలో ఏం చెప్పారంటే అటు 12 వీక్స్ కాదు, ఇటు 4 వీక్స్ కాదు, 6 to 8 వీక్స్, అంటే 6 నుంచి 8 వారాల మధ్య తీసుకోవాలి. అందువల్ల మీరు 6వ వారం నుంచి ప్రయత్నం మొదలు పెడితే 8వ వారం లోపైతే వ్యాక్సిన్ దొరుకుతుంది. అది ఒక అడ్వాంటేజ్. మీరు 8వ వారం వచ్చినాక మేలుకొనకండి. సో 6 వీక్స్ తర్వాత మీకు వ్యాక్సిన్ మొదలు పెట్టచ్చు, అంటే 42 డేస్ తర్వాత మొదలు పెట్టచ్చు. ఆ తర్వాత కూడా నీకు 2 వారాల అవకాశం ఉంటుంది కదా. ఆ గ్యాప్ పీరియడ్ లో వ్యాక్సిన్ రాకుండా ఉండదు. వ్యాక్సిన్ సప్లైస్ లో షార్టేజ్ ఉండొచ్చు, కానీ ఇక 15 రోజుల దాకా వ్యాక్సిన్ దొరకదనే పరిస్థితి అయితే ఉండదు. తర్వాత శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే అందుకే నీకు దొరికినప్పుడు వేసుకోవడమే పరిష్కారం అవుతుంది. పూర్తిగా వేసుకోకపోవడం మాత్రం కరెక్ట్ కాదు. అది కూడా మీకు బాగా ఆలస్యం అయితే మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. బట్ ఆ పరిస్థితి రాదు. నేను చెప్పినట్లు మీరు 6 వీక్స్ నుంచి మొదలుపెట్టి 8 వీక్స్ లోపల వ్యాక్సిన్ వేసుకోవాలని ఉంది కనుక ఆ పీరియడ్ లో మీకు ఖచ్చితంగా వ్యాక్సిన్ దొరుకుతుంది. ఇక ఒక డోసు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా కనుక సోకితే 2వ డోసు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదంటారా? లేదు, ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే కరోనా సోకినా కూడా మీకు యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి, వ్యాక్సిన్ తో కూడా యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. కానీ ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే కరోనాతో ఫామ్ అయినప్పుడు అది స్టాండర్డ్ గా సిస్టమేటిక్ గా ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది కరోనా, అది వైరస్ సోకింది కనుక. బాగా సివియర్ గా వైరల్ లోడ్ ఉందనుకోండి, యాంటీబాడీస్ ఎక్కువగా ఇమ్యూన్ రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మీకు మైల్డ్ గా కరోనా వచ్చింది అనుకోండి, యాంటీబాడీస్ తక్కువ ఉంటాయి. అందువల్ల స్టాండర్డ్ గా యాంటీబాడీస్ ఏర్పడవు కరోనాతో. అందువల్ల మనకు వ్యాధి ఏ స్థాయిలో సోకింది అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇది వైరస్ వ్యాక్సినేషన్ ఏమో స్టాండర్డ్ యాంటీబాడీస్, అంటే మీకు ఒక రీజనబుల్ ప్రొటెక్షన్, అంటే కరోనా తీవ్రత నుంచి మనకు రక్షణ ఇచ్చేందుకు శాస్త్రీయంగా పరిశోధించి క్లినికల్ ట్రయల్స్ జరిపి ఎంత డోసు ఇస్తే ఎంత మేరకు యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి, ఎంత రక్షణ ఉంటుంది, ఎంత రక్షణ అవసరము అని స్టాండర్డైజ్ చేసిన సిస్టమాటిక్ వ్యవహారం. అందువల్ల కరోనా సోకినా కూడా, వ్యాక్సిన్ వేసుకున్నాక కరోనా సోకినా కూడా శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే కరోనా సోకితే ఒక బూస్టర్ డోస్ లాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు వ్యాక్సిన్లలో కూడా బూస్టర్ డోసులు వేస్తారు చూడండి. సో కరోనా సోకినా కూడా డెఫినెట్ గా మళ్ళీ వ్యాక్సిన్ వేసుకోవడమే కరెక్ట్, సెకండ్ డోస్ కూడా. ఇక ఒక డోసు కోవాక్సిన్ వేసుకుంటే 2వ డోసు కోవిషీల్డ్ వేసుకోవచ్చు అంటారా సార్? ఇప్పటి వరకు పరిశోధనల దశలోనే ఉంది. ఒక డోసు ఆ వ్యాక్సిన్, ఇంకో డోసు ఇంకో వ్యాక్సిన్. యాజ్ ఆఫ్ నౌ పరిశోధనలే. యాజ్ ఆఫ్ నౌ అయితే సేమ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ మెథడాలజీ వేరు ఉంటుంది, ప్లాట్ఫామ్ వేరు ఉంటుంది. అది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. ఒక డోసు కోవాక్సిన్ వేసుకుని ఇంకో డోసు కోవిషీల్డ్ వేసుకుంటే అది లాభమా నష్టమా, అసలు ఏ ప్రమాదం ఉండదా, అది ఇంకా రీసెర్చ్ దశలో ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఏ వ్యాక్సిన్ వేసుకుంటే అదే వ్యాక్సినే ఇస్తున్నారు. అందువల్ల ఆ అవసరం కూడా రాదు మనకు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు 6 to 8 వీక్ గ్యాప్ ఉన్నప్పుడు కోవిషీల్డ్ మీకు ఎక్కువగా కోవిషీల్డ్ ఉంది కనుక సో ఆ అవసరం కూడా రాదు. అలాంటిది ఇలాంటి విషయాల్లో మనం ఏది కూడా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు ఒకవేళ అందుబాటులో లేని పరిస్థితి ఉంటే మీరు ఏం చేయాలనేది ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే పాటించండి. డిఫరెంట్ వ్యాక్సిన్ మాత్రం మీరు అడిగినా వాళ్ళు వేయరు అనుకుంటాను. ఇక ఆర్టీపీసీఆర్ టెస్టుల విషయానికి వస్తే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత కూడా చాలామందికి కోవిడ్ వస్తుంది అనే కొన్ని ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి సార్? ఇది కనుక నిజమైతే ఇంకా వేరే టెస్టుల మీద కూడా మనం ఆధారపడాల్సిన పరిస్థితి ఉందా? అంటే మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆర్టీపీసీఆర్ లో నెగిటివ్ వచ్చినా కూడా కరోనా ఉండవచ్చు. ఎస్, ఉండవచ్చు. దీన్ని ఇప్పుడు కొత్తగా కోవిడ్ లైక్ డిసీజ్ ఇన్ కోవిడ్ నెగిటివ్ పేషెంట్స్ అంటున్నారు. అంటే కోవిడ్ లేదని పరీక్షలో తేలిన వారిలో కోవిడ్ లక్షణాలు కనబడుతున్నాయి. సో దీనికి కారణం ఏంటి అంటే ఎనీ టెస్ట్, ఇదే కాదు, ఎనీ డయాగ్నాస్టిక్ టెస్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్. ఇప్పుడు మీకు ఛాతీలో నొప్పిలేస్తే వెంటనే ఈసీజీ తీస్తారు, కానీ ఈసీజీ ఫైనల్ కన్ఫర్మేషన్ కాదు మీ హార్ట్ హెల్త్ కు. అది ఇనీషియల్ టెస్టే. అది అయిపోయినాక స్ట్రెస్ ఈసీజీ అంటారు. అది అయిపోయాక మీకు రకరకాల టెస్ట్లు ఉంటాయి. ఫైనల్ గా మీకు ఆన్జియోగ్రామ్ కూడా తీస్తారు. ఆన్జియోగ్రామ్ లో కూడా ఏమీ లేదని తేలొచ్చు కదా. ఆన్జియోగ్రామ్ లో కూడా ఏమీ లేదని తేలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందువల్ల ఇలా టెస్ట్లు, ప్రతి టెస్ట్ కు ఒక లిమిటేషన్ ఉంటుంది.
సో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అయితే చాలా తక్కువ అక్యురసీ. ఇక మీకు ఆర్టీపీసీఆర్ ఇప్పుడు ఉన్న టెస్ట్లలో బెటర్ టెస్ట్, కానీ ఇది కూడా 60 to 70%, అంటే 30-40% ఉండకపోవచ్చు. చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఈ టెస్ట్ నీవు ఇన్ఫెక్ట్ అయిన సమయంలో ఎప్పుడు చేస్తావన్న దానిపైన దాని అక్యురసీ ఆధారపడి ఉంటుంది. అంటే నీవు ఇన్ఫెక్ట్ అయిన ఎర్లీ స్టేజ్లో చేసావా, మిడిల్ స్టేజా, లేటర్ స్టేజా. సో ఇన్ఫెక్ట్ అయిన దశకు నీవు పరీక్ష చేసుకుంటున్న దశ, ఈ రెండిటికి ఉన్న లింక్ బట్టి ఆధారపడుతుంది. అందువల్ల ఈ టెస్ట్లో నెగటివ్ ఉన్నా కూడా కరోనా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, అయ్యా నువ్వు ఎవరితోనైనా కరోనా సోకిన వ్యక్తిని కలిసి వచ్చి ఉంటే నీకు రోగ లక్షణాలు లేకపోయినా కొన్ని రోజులైనా దూరంగా ఉండండి, మాస్క్ ధరించండి. ఒకవేళ రోగ లక్షణాలే ఉంటే, అంటే కరోనా నెగిటివ్ వస్తుంది కానీ లక్షణాలు ఉంటాయి, ఈ లక్షణాలు కూడా మారిపోతున్నాయి ఉన్నప్పుడు మాత్రం ఏదైనా అనారోగ్యం ఉంటే, మీకు కరోనా నెగిటివ్ అని వచ్చినా కూడా ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించండి. డాక్టర్లు మరికొన్ని టెస్టులు అవసరాన్ని బట్టి రాస్తారు. అవసరమా లేదా అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. ఏ టెస్టులు అవసరం అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇప్పుడు మీకు అలాగే రోగ లక్షణాలు పర్సిస్ట్ అయితే హై రెజల్యూషన్ చెస్ట్ స్కాన్ ఇలాంటివి చేస్తున్నారు. సో మీకు నేను చెప్పగలిగేది ఏ టెస్ట్ చేయించుకోండి అని చెప్పే అధికారం నాకు లేదు. నేను చెప్పేది ఏంటంటే, మీకు కోవిడ్ నెగిటివ్ అని టెస్ట్లో వచ్చినా కూడా మీలో గనక రోగ లక్షణాలు ఉంటే డాక్టర్ను ఖచ్చితంగా సంప్రదించండి. డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ కానీ ఇక తదనంతర పరీక్షలు కానీ చేయించుకోండి. కానీ నాకు నెగిటివ్ వచ్చింది కదా, ఈ రోగ లక్షణాలు కోవిడ్ కావు, జ్వరం వచ్చింది, బాడీ పెయిన్స్ వచ్చింది, కోవిడ్తోనే కాదు ఇతరత్ర కూడా వస్తాయి కదా అని ఇంటి వైద్యం వేసుకొని 4 రోజులైనా 5 రోజులైనా 6 రోజులైనా డోలో వేసుకొని నేను ఉంటాను అదే తగ్గుతుందని మాత్రం రిస్క్ తీసుకోకండి. దాంతో పాటు ఒక చిన్న పరికరం పల్స్ ఆక్సిమీటర్, ఇది మనకు మెడికల్ షాప్ లో దొరుకుతుంది, కొని పెట్టుకోండి. ఆక్సిజన్ లెవెల్ చూసుకోండి. ఆక్సిజన్ లెవెల్ 98, 99, 97 ఉందనుకోండి, వరి కావాల్సింది ఏమీ లేదు. అల్టిమేట్ గా కోవిడ్ లో ఉండే పెద్ద సమస్య మీకు ఆక్సిజనే. సో అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి టైంలో మీకు కోవిడ్ నెగిటివ్ వచ్చినా కూడా, కోవిడ్ పాజిటివ్ వస్తే ఎలాగో డాక్టర్ పర్యవేక్షణలో ఉంటాం, కోవిడ్ నెగిటివ్ వచ్చినా కూడా రోగ లక్షణాలు గనక ఉంటే, ఏ రకమైన అనారోగ్యం ఉన్నా ఈ సమయంలో ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండాలి. డాక్టర్ సలహా మేరకే మందులు తీసుకోవాలి, పరీక్షలు చేయించుకోవాలి. సార్, మనం సహజంగా ఈ కోవిడ్-19 కోసం అనే ప్రొటెక్షన్గా బయటకు వెళ్తే మాస్కులు ధరిస్తూ ఉన్నాం. ఏంటి సార్, ఇప్పుడు ఇంట్లో కూడా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందా? అంటే శాస్త్రవేత్తలు నార్మల్ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇంట్లో మాస్క్ ధరించమని నేను చెప్పడం లేదు. కానీ ఇంటికి ఎవరైనా బయట నుంచి కొత్త వాళ్ళు వస్తే, వాళ్ళు కరోనా సోకిందో లేదో మనకు తెలియదు కనుక, వాళ్ళు కరోనా సోకి కూడా రోగ లక్షణాలు కనబడకపోవచ్చు కనుక ముందు జాగ్రత్తగా మాస్క్ పెట్టుకుంటే బెటర్, అనుమానం పెట్టేది. అలాగే ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి కరోనా సోకితే మాత్రం హోమ్ ఐసోలేషన్ లో వాళ్ళు ఉంటే ఇతరులు మాస్క్ పెట్టుకోవడం చాలా ముఖ్యము. ఎందుకంటే ఇది గాలిలో వచ్చే అవకాశం ఉంది కనుక. అలాగే ఎవరికైనా రోగ లక్షణాలు ఉన్నాయనుకోండి, అంటే కరోనా సోకినట్టు నెగిటివ్ అనేం తెలవలేదు, పాజిటివ్ అని తేలలేదు, నెగిటివ్నే ఉండొచ్చు, లేదా పరీక్షలు జరిపచ్చు, రిజల్ట్ రాకపోవచ్చు, అప్పటిదాకా మాస్క్ పెట్టుకోవడం మంచిది ఇంట్లో కుటుంబ సభ్యులు. లేదు కుటుంబ సభ్యులు ఎవరైనా కరోనా రోగితో కలిసి వచ్చి ఉంటే అతనిలో ఇంకా రోగ లక్షణాలు బయటపడకపోవచ్చు, అప్పటిదాకా జాగ్రత్తగా మాస్క్ పెట్టుకోవడం మంచిది. లేదు ఇక నార్మల్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఇంట్లో అందరూ మాస్కులు పెట్టుకుంటే ఇంకో ప్రమాదం, ఆక్సిజన్ సప్లై సరిగా లేక ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా ఉన్నప్పుడు అవసరం లేదు, బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ డిసీజ్ యొక్క లక్షణం ఏంటంటే ఫేస్ ఇదే ఎంట్రీ పాయింట్, అంటే మన ముక్కు, నోరు, కళ్ళు కూడా. సో ఇది ఫేస్ ఇది ఎంట్రీ పాయింట్ కనుక, ఇంకా ఇప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పేది గ్లాసెస్ పెట్టుకోవడం మంచిది, నష్టం లేదు. అందుకే ఫేస్ షీల్డ్ కూడా పెట్టుకుంటున్నారు, మాస్కే కాకుండా. సో మాస్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, దీనికి ఇంకో రక్షణ లేదు. మాస్కే చాలా పెద్ద వ్యాక్సిన్, మాస్క్ను మించిన వ్యాక్సిన్ లేదు అసలు. అలాగే ఇంట్లో కూడా ఇప్పుడు ఎవరో ఒకరు బయటికి వెళ్ళి వస్తున్నారు, ఫ్రీగా మూవ్మెంట్ అయ్యి వస్తున్నారు అనుకున్నాం,
దగ్గర దగ్గర ఉండకుండా కాస్తంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనే సలహా. ఎందుకంటే ఒకటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయడం కన్నా దూరంగా ఉండడం అనేది, ఇంట్లో కూడా అవకాశం ఉన్న మేరకు ఫిజికల్ డిస్టెన్స్, భౌతిక దూరాన్ని పాటించడం వల్ల ఎవరికైనా కరోనా సోకి ఉంటే అది ఇంకోరికి సోకకుండా జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. అతి జాగ్రత్త కూడా అవసరం లేదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పద్ధతి ప్రకారం తీసుకుంటే చాలు. ప్రెసెంట్ మనం సెకండ్ వేవ్లో కంటిన్యూ అవుతున్నాం. ఏంటి సార్, సెకండ్ వేవ్తో ముగుస్తుందా, ఇంకా మల్టిపుల్ వేవ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే పాండమిక్ లో ఎన్ని వేవ్లైనా రావచ్చు, అంటే ఈ స్థాయిలో వస్తుందని నేనేం అనడం లేదు, భయపడమని అనడం లేదు. కరోనా విషయంలో ఈ మధ్య డాక్టర్ ముఖర్జీ గారు, నేను ఒక ప్రోగ్రాంలో ఆయన మంచి మాట చెప్పాడు. కరోనా వచ్చేంత దాకా భయపడండి, వచ్చిన తర్వాత భయపడకండి అన్నాడు. కరెక్ట్ అది. కరోనా వచ్చేదాకా భయపడాలి, భయపడితే జాగ్రత్తగా ఉంటాం. సో కానీ కరోనా వచ్చినాక భయపడితే ప్యానిక్ అయిపోతాం. కరోనా వచ్చినాక భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి ఇట్ కెన్ బి ట్రీటెడ్, దీని నుంచి బయటపడచ్చు. సో అందువల్ల ఈ శవాల కుప్పలు తెప్పలు అంటూ ఈ పత్రికలో వచ్చే వార్తలు ఫోటోలతో బెంబేలెత్తకండి. సో ఆ శవాల కుప్పల వార్తలు చూసి అమ్మో ఏమో అవుతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరికి ఇప్పటికీ 95% అసిమ్టమాటికే, రోగ లక్షణాలు లేవు. 5% మాత్రమే హాస్పిటలైజేషన్ అవుతున్నారు. అందులో చాలా కొద్ది మందికి మాత్రమే సివియారిటీ ఉంటుంది. అందులో చాలా నెగ్లిజిబుల్ మాత్రమే జరగకూడదు జరుగుతుంది. అందువల్ల బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. కానీ కరోనా వచ్చేదాకా మాత్రం భయపడాలి, అనుమానమే లేదు, భయపడాలి. సో భయపడాలి అన్నప్పుడు, ఎందుకంటే ఈ సెకండ్ వేవ్ అంటే ఏంటి, కేసులు పీక్ పోయి డౌన్ అవుతాయి, డౌన్ అయి మళ్ళీ పెరిగినప్పుడు సెకండ్ వేవ్ అంటారు. ఇప్పుడు కొన్ని దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్ లో అసలు వేవులు రాలే, అంటే కంప్లీట్ డౌన్ కాకముందే మళ్ళీ పెరిగింది మధ్యలో ఉండగానే. సో అందువల్ల ఇలా అమెరికాలో 4th వేవ్ రావచ్చు అని అంటున్నారు. ఇప్పుడు అమెరికాలో డైలీ న్యూ కేసెస్ బాగా తగ్గిపోయినాయి, కానీ ఇవాళ 4th వేవ్ కూడా రావచ్చు అని. ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ 3 వేవ్లు అయిపోయి 4వ వేవ్ లో ఉన్నారు వాళ్ళు. సో అందువల్ల ఇది ఎన్ని వేవ్స్ అయినా రావచ్చు, ఇదే తీవ్రంగా ఉంటుంది అని అనలేము. కానీ అజాగ్రత్తగా ఉంటే మరో వేవ్ రావచ్చు. ఆ దేశ ప్రత్యేకత ఇది. మన దేశంలో వస్తుందా ఏమనుకుంటున్నారు? మన దేశంలో కరోనా భయపడతాం మన దేశానికి, కానీ మనం అన్ని వదిలేసుకొని తిరిగినాం. ఇప్పుడు సెకండ్ వేవ్ మళ్ళీ వాయించి కొట్టింది, మళ్ళీ అజాగ్రత్తగా ఉంటే థర్డ్ వేవ్ కూడా వస్తుంది. మనం ఫస్ట్ వేవ్లో చూసిన దానికి ఇప్పటికీ కూడా కరోనాలో అనేక రూపాంతరాలు వచ్చినాయి అంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏంటి సార్, ఇంకా రూపాంతరం చెందే అవకాశం ఉందా? ఒకవేళ చెందితే ఆ రూపాంతరం ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ప్రమాదకరంగా గ్యారెంటీగా మారుతుందని చెప్పలేము. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వైరస్ వీక్ కావాల్సిందే, లేకపోతే పాండమిక్ 20 ఏళ్ళు ఉండదు కదా. 20 ఏళ్ళు ఉంటే మానవాళి బతకరు కదా. సో అందువల్ల అలా ఎప్పుడు ఉండదు. అయితే ఈ వైరస్ ఎక్కువ కేసులు ఉన్నప్పుడు రూపాంతరం చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ఏంటంటే తనకు తాను మార్పు చేసుకుంటూ ఉంటుంది. సో అందువల్ల కేసులు ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి కనుక మ్యూటేషన్ల స్కోప్ ఉంటుంది. అందుకే చెప్పేది అందరూ ఈ జినోమిక్ ఎనాలిసిస్ అంటారు. ఇప్పుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే, మొత్తం పాజిటివ్ కేసుల్లో 5% మేరకైనా జినోమిక్ ఎనాలిసిస్ చేయాలి. అంటే 5% కరోనా రోగులనైనా వారి శాంపుల్ తీసుకొని దాన్ని జన్యుపరమైన విశ్లేషణ చేయాలి. సో ఇప్పటి వరకు కనుగొనబడిన కరోనా రూపాలకు ఇదేమైనా భిన్నంగా ఉందా అని. సో అలా కనుగొనే ఇప్పటికి యూకే వేరియంట్, బ్రెజిల్ వేరియంట్, అండ్ మనకు ఇలా సౌత్ ఆఫ్రికా వేరియంట్, ఇప్పుడు ఇండియన్ డబుల్ మ్యూటెంట్ వేరియంట్లు కనుగొన్నారు. సో ఈ జినోమిక్ ఎనాలిసిస్ మన దేశంలో చాలా తక్కువ జరుగుతుంది. ఇది గణనీయంగా పెంచితేనే మనకు కరెక్ట్ రెస్పాన్స్, కోవిడ్ ఎదుర్కోవడానికి సరైనటువంటి వ్యూహాన్ని అనుసరించగలం. అందువల్ల జినోమిక్ ఎనాలిసిస్ పెంచడం ద్వారా కొత్త రూపాంతరాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం కనుగొనవచ్చు. అయితే పెద్ద భారీగా అదేదో ఫస్ట్ వేవ్ కు సెకండ్ వేవ్ కు కంప్లీట్ గా మారిపోయింది, ఒరిజినల్ కరోనా రూపానికి ఇప్పుడు రూపాలకు చాలా పూర్తిగా మారిందనే అభిప్రాయం కరెక్ట్ కాదు. కాస్తంత రూపాంతరాలు చెందుతూనే ఉంటుంది. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద వైరస్.